కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయ ఆలోచన మీద ఇప్పుడున్నట్టు అనిపిస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు చాలా విధాలుగా మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థలో విద్యారంగంలో కూడా అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేయలేదు. మళ్ళీ పిహెచ్డి చేసే స్కాలర్స్ వాళ్ళకు కూడా నిధులను కూడా పూర్తిగా నిలిపివేసింది. ఇటువంటి వ్యతిరేకమైనటువంటి చట్టాలను రాజ్యాంగంలో మార్పులను తీసుకురావడం వల్ల అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కళాకారుల విషయానికి వచ్చేసరికి కూడా పిహెచ్డిలో ఎంతోమంది ఫోక్ ఆర్ట్ చేసిన విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఉద్యోగం విద్య వరకు అది ఆగిపోతుంది, కానీ ఉపాధి వస్తుందన్న నమ్మకాలు పూర్తిగా పోయినాయి. అంటే విద్య అనే దాన్ని మర్చిపోయి పూర్తిగా వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం మాత్రమే భారత రాజ్యాంగాన్ని కల్పించిన ఓటు హక్కును వాడుకొని వాళ్ళ ఆస్తులను పెంచుకోవడం కోసమే ఈ భారత రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు. ప్రజలకు సంబంధించినటువంటి మేలును మాత్రం పూర్తిగా ఈ ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి. అందులో భాగంగానే మేము కళాకారులంగా ప్రజలకు ఎంతో కొంతవరకు మేము ప్రయత్నం చేస్తాను. అందులో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కూడా వినయ్ అన్న ఇక్కడ ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటాడు. మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా మేము అంత సహకారంగా ఈ కార్యక్రమానికి వచ్చాం. ఇప్పటి వరకు ఒక 500 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. కానీ ఒక 1000 మంది వరకు ప్రతి ఏటా ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అందరికీ తెలిసినటువంటిది అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పమైనవి. కానీ అంబేద్కర్ నినాదాలు కానీ ఆయన విగ్రహాలు కానీ కేవలం దళిత వాడల్లోనే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విధంగా ఎక్కడ చూసినా ప్రతి ఊరికి కానీ ఒక ఇంటికి కానీ ఒక విగ్రహం ఉండే విధంగా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఆయన కల్పించినటువంటి హక్కులు మనకు తెలుసు. కానీ కేవలం దళితుల దగ్గరనే ఈ నినాదం జై అంబేద్కర్ జై భీమ్ అనేది ప్రజల్లో ఇది లేదంటారా? ప్రజల్లో అవగాహన లేదు. అవగాహన పెంచేటువంటి సంఘాలు కానీ ఉద్యమాలు నిర్వహించేటువంటి టీములు కానీ లేకపోవడం వల్ల వాళ్ళకి అవగాహన శక్తి, చైతన్యం కలిగించేటువంటి మార్గాలన్నీ మూసుకుపోయినాయి. ఇప్పుడున్న ప్రజా సంఘాలు కుల సంఘాలకే పరిమితం అయిపోయి ప్రజల్ని చీలుస్తూ ఉన్నాయి తప్పితే వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్ల కోసం కుల సంఘాలు వాడు ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే వాస్తవంగా అంబేద్కర్ ఆలోచన ఏంది? కుల నిర్మూలన అంబేద్కర్ యొక్క ఆలోచన. అంబేద్కర్ అన్నది చతుర్వర్ణ వ్యవస్థ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిండు. బ్రాహ్మణులు మన నుత్రి నుంచి, క్షత్రియులు భుజం నుంచి, పొట్ల నుంచి వైశ్యులు, శూద్రుల నుంచి పాదాల నుంచి శూద్రులు బుచ్చి శూద్ర వర్గాలు మొత్తం కింది స్థాయి ఏదైతే కులం ఆధారంగా వృత్తి పనులు చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా శూద్ర వర్ణం కిందికి వస్తారు. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల్లో మనం మధ్యలో చిచ్చులు పెట్టుకుంటాం. మన ఐక్యతను చీల్చి వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు స్వలాభం పొందుతున్నారు. దాన్ని మనం గుర్తించకపోతే మనం అంతం అవుతాం. ఇప్పటికి కూడా ఆ దశ మొదలైంది. కాకపోతే మనం చేసే పోరాటాలన్నీ విగ్రహాలకే పరిమితం కావద్దని నా అభిప్రాయం. విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాల సంవత్సరానికి ఒకసారి దండేసుకొని దండం పెట్టుకొని మనం పూజ చేసుకొని అంతవరకే నా బాధ్యత అయిపోయిందని కూర్చుంటే కాదు. భారతీయ రాజ్యాంగం యొక్క లక్ష్యం కానీ అంబేద్కర్ యొక్క ఆశయం ఏంటంటే బహుజనులు అందరూ రాజ్యాధికారం కావాలన్నదే ఆలోచన. ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని పొందాలి, ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించాలి, ప్రతి ఒక్కరు కూడా సమానటువంటి అవకాశం ఉండాలి, ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలనే ఆలోచనతోటి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ విధమైనటువంటి ఆలోచనని తీసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఇదే విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయం వచ్చినప్పుడు మాదిగలు అని చెప్పి ఉపకులాలు వాళ్ళే గొడవలు పడేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం. అంటే మీకింత పర్సెంట్ మాకింత పర్సెంట్ అని చెప్పి. ఇక్కడ ఐక్యత ఎక్కడున్నది? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో చట్టబద్ధంగా కొన్ని అంశాలపైన నిర్వహించడం జరిగింది. దాన్ని సర్వే ప్రకారంగానే జనాభా లెక్కల ప్రాతిపదికన ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో ఇప్పటి కూడా ఒక స్తబ్దత, క్లారిటీ కూడా వచ్చింది. మళ్ళీ దాన్ని మనము చర్చ పెట్టుకోవడం కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.